మ్యాథ్స్ అనేది లాజిక్, రీజనింగ్, అనాలిసిస్ ఈ మూడు ఫ్యాకల్టీస్ సాల్వ్ చేయాలి. మెమరీ అనేది అవసరమే పడదు. సో ఈ వేదిక్ మ్యాథ్స్ కి మామూలు మ్యాథ్స్ కి ఏంటి డిఫరెన్స్? అంటే వేదిక్ మ్యాథ్స్ అనేది మన ప్రాచీన ఋషులకు అనుకున్న ఒక అద్భుతమైన హనుమాన్ చాలీసాలో కూడా ఇది ఉంది కదా, యుగ యుగ్ సహస్ర యోజన్ పర్ భాను లియో తాయి మదర్ ఫలిజాన్. దానికి మనం ఒక డీకోడ్ చేయగలిగితే ఇవన్నీ బేస్డ్ ఆన్ ఓన్లీ 16 సూత్రాలు మైండ్ లో పెట్టుకోండి. 16 సూత్రాలే మొత్తం మ్యాథ్స్ అంతా. సో ఇప్పుడు ఈ వేదిక్ మ్యాథ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే పిల్లల్లో మ్యాథ్స్ కి ఉన్న భయం పోతుందా? అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసేవాడిని, ఒక్క మ్యాథ్స్ ఫెయిల్ అయ్యేవాడిని. ఓకే. సో అంత డల్ ఉండేవాడిని నేను మ్యాథమెటిక్స్ లో. I should proudly say that today I'm the only person in the world who has actually broken this algebra code. మనకు ఒక 1 full page అయ్యే ప్రాబ్లమ్స్ ని I can solve in 1.5 line. The most hated teacher in the complete school is the maths teacher. అలాంటిది నా వేదిక్ మ్యాథ్స్ క్లాస్ చెప్పాక they come and take my autograph, they touch my feet and the child starts loving mathematics. నమస్తే. మనలో చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది. అది అర్థం కాని సబ్జెక్ట్, డ్రై సబ్జెక్ట్ అని చెప్పి చాలా మంది ఆర్ట్స్ వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో తంటాలు పడి చదివిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు మ్యాథ్స్ అంటే ఎందుకు అంత భయం అంటే అర్థం కావటం లేదు అనేది అర్థం వస్తుంది. సో అందులో కూడా మనకి వేదిక్ మ్యాథ్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది. సో వేదిక్ మ్యాథ్స్కి మామూలు మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు వేదిక్ మ్యాథ్స్కి దైవత్వాన్ని ఎందుకు జోడించారు, ఒకవేళ వేదిక్ మ్యాథ్స్ గనక పిల్లలు గనక ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళ మేధాశక్తి పెరుగుతుందా లేదా అనే విషయాల్ని ఈరోజు మాట్లాడదాం. సో మనతో పాటు డాక్టర్ బి సాయి కిరణ్ గారు ఉన్నారు. సో ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్, అలాగే వేదిక్ మ్యాథ్స్ మెమరీ ట్రైనర్. సో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వేదిక్ మ్యాథ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. ముందుగా పొలిటెన్ ఛానల్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. సో మీతో ఇంటర్వ్యూ అవుతుంది అని అన్నప్పుడు సో ఫస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను మీ గురించి. అంతకుముందు చాలా స్కూల్స్లో కూడా మీ బుక్స్ కూడా నేను చూశాను. మ్యాథ్స్ అనేది చాలా డ్రై సబ్జెక్ట్ అని భయపడుతున్న తరుణంలో మీ వేదిక్ మ్యాథ్స్ బుక్స్ కూడా చూసాము. సో మీరు వరల్డ్ రికార్డ్ సాధించారు. సో అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి సార్, అసలు మ్యాథ్స్ అంటే ఫస్ట్ డ్రై సబ్జెక్ట్ అని ఎందుకు అంటారు? మిగతా సబ్జెక్ట్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి కదా. మిగతా సబ్జెక్ట్స్ అంటే మనం బట్టి పట్టొచ్చు, లైక్ సోషల్, ఇంగ్లీష్, లాంగ్వేజెస్, సైన్స్ కూడా కొన్ని మనం ఆన్సర్స్ బట్టి పట్టొచ్చు. కానీ మ్యాథ్స్ మనం బట్టి పట్టే ఛాన్స్ ఉందా? నో ఛాన్స్. నంబర్స్ ఉంటాయి కాబట్టి నంబర్స్ మనం బట్టి పట్టలేము, మారిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే మ్యాథ్స్ అంత కాంప్లికేటెడ్ ఉంటుంది, బికాస్ యూ కాంట్ కమిట్ ఇట్ టు మెమరీ. మ్యాథ్స్ అనేది లాజిక్, రీజనింగ్, అనాలిసిస్ ఈ మూడు ఫ్యాకల్టీస్ సాల్వ్ చేయాలి. మెమరీ అనేది అవసరమే పడదు అక్కడ. పుట్టి టేబుల్స్ తప్పితే మిగతా ఏ విషయాన్ని మనం వీ కాంట్ యూజ్ ద మెమరీ. మ్యాథమెటిక్స్ అన్ని లాజిక్ తోనే సాల్వ్ చేయాలి. అందుకనే మ్యాథ్స్ అంతా కాంప్లికేట్ గా ఉంటుంది అనమాట. సో ఈ వేదిక్ మ్యాథ్స్ కి మామూలు మ్యాథ్స్ కి ఏంటి డిఫరెన్స్? మ్యాథ్స్ ఇస్ మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్. స్కూల్ అయిపోయి మ్యాథ్స్, స్కూల్ మ్యాథ్స్. ఓకే. వెస్టర్న్ వాళ్ళు వెస్టర్న్ మ్యాథ్స్, అరేబియన్ వాళ్ళు అరేబియన్ మ్యాథ్స్, రోమన్ వాళ్ళు రోమన్ మ్యాథ్స్, ఇండియా వాళ్ళు వేదిక్ మ్యాథ్స్. అంటే వేదిక్ మ్యాథ్స్ అనేది మన ప్రాచీన ఋషులకు అనుకున్న ఒక అద్భుతమైన దైవికమైన జ్ఞానం. ఇది మన అథర్వణ వేదంలో రాసి ఉందన్నమాట. There are so many proofs in the అథర్వణ వేద, ఇంక్లూడింగ్ మన నమ్మకం, చమ్మకము, అష్టోత్తరాలు. అంటే ఇవన్నీ మనకి నంబర్స్ గురించి వేదాల్లో చెప్పబడి ఉంది అనమాట. సో ఈ యొక్క వేదాల నుంచి పుట్టిన మ్యాథమెటిక్స్ వేదిక్ మ్యాథమెటిక్స్. దీంట్లో మొత్తం మ్యాథ్స్ గురించి ప్రస్తావన ఉంది. అయితే పూర్వకాలము అంటే ఇఫ్ యు టేక్ సమ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన భారతదేశంలో గురుకులాలలో వేదిక్ మ్యాథ్స్ నేర్పించేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో మన భారతదేశము ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం ఉండేది. మీకు ఐడియా ఉండొచ్చు, ఇండియా వాస్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ బర్డ్ ఆఫ్ ద వరల్డ్. మొత్తం ప్రపంచ దేశాంతో ఇండియాకి వచ్చేవాళ్ళు. ఎందుకు? మన దగ్గర ఉన్న ఒక సంపద తీసుకోవడానికి. సంపద అంటే నాట్ ఓన్లీ ధనమే కాదు, వీఆర్ ఆల్సో రిచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో, బికాస్ ఓన్లీ ఇండియా హ్యాడ్ ద వేదాస్. అందుకే మన అంత టెక్నాలజీ ఉండేది అనమాట. అండ్ ఆల్ ద టెక్నాలజీ ఈజ్ లింక్ టు మ్యాథమెటిక్స్. సో అందుకనే ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ మన ఇండియాలో స్ట్రాంగ్ ఉండే కాబట్టి ఆ రోజులలో ఇన్ ద డేస్ ఆఫ్ రామాయణ్, మహాభారత్, యు నో అబౌట్ ఇట్. మన ఉన్న టెక్నాలజీ ఎంత ఉండే మీకు తెలుసా? అప్పట్లోనే పుష్పక విమానాలు, ఏరోప్లేన్లు, న్యూక్లియర్ బాంబులు, బ్రహ్మాస్త్రాలు అవే కదా. ఓకే. టెలిపోర్టేషన్, మాయమైపోయి ఇంకో దగ్గర తేలడము, అంటే ఇదంతా టెక్నాలజీ వాట్ ఎవర్ యూజింగ్ టుడే అంటే అప్పట్లో కూడా ఉండేది అనమాట. అంటే అది వేరే లాంగ్వేజ్ లో ఉన్నది. ఇప్పుడు మనకి హనుమాన్ చాలీసాలో కూడా ఇది ఉంది కదా, యుగ సహస్ర యోజన్ పర్ భాను లియో తాయి మదర్ ఫలిజాన్. దాంట్లో అప్పట్లోనే ఉంది కదా. అంటే మన దాని మనం ఒక డీకోడ్ చేయగలిగితే మన భూమికి సూర్యుని మధ్య డిస్టెన్స్ 15 crore kilometers అని చెప్పి దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడే వాళ్ళకి తెలుసు అనమాట ఇవన్నీ. సో వాల్మీకి రామాయణంలో, తులసిదాస్ గారి హనుమాన్ చాలీసాలో ఈ యొక్క గణిత ప్రస్తావన ఉందన్నమాట.
ఇప్పుడు కాలక్రమంలో వేదిక్ మ్యాథ్స్ అనేది ఎందుకు ఎక్కువగా స్టూడెంట్స్ లో లేకుండా పోయింది? అంటే టీచింగ్ లో చేంజెస్ రావడం వల్ల, లేకపోతే ఎందుకని అనిపిస్తుంది మీకు? అంటే ఒకప్పుడు భారతదేశంలో వేదిక్ మ్యాథ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కరికులం అంటే సిస్టంలో ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఫారెన్ ఇన్వేషన్ జరిగిందో మన వేదాలని, మన వేదిక్ మ్యాథ్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనకి స్కూల్లో మనం వాడే సిస్టమ్ వచ్చి మెకాలేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఈ ఫారెన్ వాళ్ళు ఇన్వెంట్ చేసిన సిస్టమ్ మనకి స్కూల్లో చెప్పడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మన పిల్లలు తీసుకుంటే, అంటే ఇఫ్ యు టేక్ సమ్ సెంచరీస్ బ్యాక్ ఉన్న మేధస్ వాళ్ళకి లేదు ఇప్పుడు. కారణం ఏంటంటే అంత వెస్టర్న్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి మన వేదిక్ సిస్టమ్ ఎక్కడా లేదు. అందుకనే ఇప్పుడున్న పిల్లలకి కొంచెం అలా డల్గా ఉందన్నమాట. అయితే వేదిక్ మ్యాథ్స్ కనుక నేర్చుకుంటే మనలో ఉన్న అద్భుతమైన ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే ఇదంతా ఒక టెక్నిక్ ఎలా డెవలప్ చేశారంటే, ఇట్ ఈస్ లింక్డ్ యువర్ నేచురల్ కాన్షియస్నెస్. మనకి నేచురల్ వి హ్యావ్ వన్ కాన్షియస్నెస్. ఈ టెక్నిక్స్ అన్ని దాన్ని యాక్టివేట్ చేయడానికి డెవలప్ చేశాను అనమాట. దీని వాడుకొని మనం మొత్తం మ్యాథమెటిక్స్ చాలా సునాయాసంగా, చాలా లైక్ వేగంగా సాల్వ్ చేయవచ్చు. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఓన్లీ 16 సూత్రాలు. మైండ్లో పెట్టుకోండి, 16 సూత్రాలే. 16 మెయిన్ సూత్రాలు, 13 ఉప సూత్రాలు, మొత్తం 29 సూత్రాస్. ఈ మొత్తం మ్యాథ్స్ అంతా మొత్తం దాంట్లో అది మీకు అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్, వాట్ ఎవర్ యు నో ఇన్ మ్యాథమెటిక్స్, ఇవన్నిటిని ఈ 16 మెయిన్ సూత్రాలు, 13 ఉప సూత్రాలతో మొత్తం ఛేదించి పడేయచ్చు. అయితే ఆ ఒక నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ప్రపంచం చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ వేదిక్ మ్యాథ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే పిల్లల్లో మ్యాథ్స్కి ఉన్న భయం పోతుందా? మ్యాథ్స్ అంటే ఉన్న భయము, ఆ టెన్షన్, యాంగ్జైటీ ఉంటుంది చాలా మంది పిల్లల్లో. మీకు నా ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అంటే నేను స్కూల్ డేస్లో, ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా నేను మ్యాథమెటిక్స్కి ఫేమస్. ఐ హ్యావ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ ఐ టీచ్ మ్యాథమెటిక్స్. ఐఎమ్ రెగ్యులర్లీ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఇన్వైట్ మీ ఫర్ లెక్చర్స్ ఆన్ మ్యాథమెటిక్స్. అయితే నేను స్కూల్ డేస్లో పీపుల్ ఆస్క్ మీ, సార్ మీరు ఇంత మ్యాథ్స్లో జీనియస్ ఉన్నారు, మరి మీరు స్కూల్ డేస్ అంత జీనియస్ అంటే కాదు. అవునా? స్కూల్ డేస్లో నేను ఎంత వీక్ ఉండే మ్యాథ్స్ అంటే మెకానికల్ సిస్టమ్ కదా, అందరంతే, నేను అంతే. నాకు వేదిక నాకు తెలియదు అనమాట. సో నేను కూడా మ్యాథ్స్ చాలా వీక్ ఉండేవాడిని. ఎప్పుడు మ్యాథ్స్ ఫెయిల్ అయ్యేవాడిని. నేను అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసేవాడిని, ఒక్క మ్యాథ్స్ ఫెయిల్ అయ్యేవాడిని. సో అంత డల్ ఉండేవాడిని నేను మ్యాథమెటిక్స్లో. వెన్ ఐ లెర్న్డ్ వేదిక్ మ్యాథ్స్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 25, నా వయసు ఆఫ్ 25 ఇయర్స్ అనమాట. అప్పుడు మా గురుగారితో ఒక వండర్ఫుల్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ప్రొఫెసర్ తిరుతవ దాస్ గారిని నేను మీట్ కావడం జరిగింది హైదరాబాద్లోనే. ఆయన ప్రోగ్రామ్ నేను చూశాక ఆయన వెంటనే వెళ్ళి నాకు నేర్పిస్తాను అడిగాను. ఆయన నాకు నేర్పించారు. ఆ తర్వాత రెస్ట్ హిస్టరీ. లైక్ అది నేర్చుకున్న తర్వాత నాలో ఎంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ పెరిగిందంటే అసలు ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. అంటే మ్యాథ్స్ అంత డల్ నేను ఈరోజు అది ఏజ్లో నేర్చుకున్నారు? అట్ ద ఏజ్ ఆఫ్ 25. ద ఇయర్ వాస్ 2000, 2000 సంవత్సరం అది. అప్పుడు ఫస్ట్ టైం మా గురుగారిని ఒక స్కూల్లో మీట్ కావడం జరిగింది. సో అక్కడ ఆయన కలిసిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేశాను నాకు నేర్పించమని చెప్పి. ఆయన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు, నాకు నేర్పించారు. అండ్ టుడే బికాస్ ఆఫ్ దట్ ట్రైనింగ్ ఐ రీచ్ దిస్ హైట్స్ ఇన్ లైఫ్. అంటే అంత వీక్ ఉన్న నేనే ఇలాంటి స్థాయికి వస్తే హౌ అబౌట్ ద కిడ్స్ దేర్? ఆల్రెడీ మ్యాథ్స్ జీనియస్ వాళ్ళు ఇంకా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే వాళ్ళు ఇంకా జీనియస్ అవుతారు. వేదిక్ మ్యాథ్స్ ద్వారా ఆల్జీబ్రా అనేది కొంచెం టఫ్ కదా అది. సో దాన్ని కూడా మీరు ఛేదించారు అని విన్నాను నేను. సో అది ఎలా సాధ్యమైంది? మీరు చెప్పిన ఈ సూత్రాలే పనికొచ్చాయి దానికి కూడా? ఎగ్జాక్ట్లీ. అదే ఐ షుడ్ ప్రౌడ్లీ సే దట్ టుడే ఐమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ హాస్ యాక్చువల్లీ బ్రోకన్ దిస్ ఆల్జీబ్రా కోడ్. అసలు ఆల్జీబ్రా చాలా మందికి అర్థమే కాదు. అసలు ఎలా స్టార్ట్ చేయాలి? స్కూల్లో చెప్పే ఆల్జీబ్రా అసలు తికమక. మన రీసెంట్గా నేను ఒక స్కూల్కి వెళ్ళి ఆల్జీబ్రా టాక్ ఇచ్చినప్పుడు ఒక అబ్బాయి నాకు ఏం చెప్పాడంటే, సార్ మీరు చెప్తే చాలా క్లియర్ ఉంది సార్, కానీ అంతకంటే ముందు మాకు ఎలా ఉండేదంటే, ఇట్స్ అ వండర్ఫుల్ క్యాప్షన్. ఈ సెడ్ మాకు మ్యాథ్స్ ఎలా ఉండేదంటే ఆల్జీబ్రా ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాక్ అంట. అలా చెప్పాడు అబ్బాయి. అంటే నాకు అంత కన్ఫ్యూజన్ ఉండేది సార్. నాకు మీరు చెప్తే ఎంత ఈజీ అయిపోయిందంటే నాకు ఎంత ఈజీగా సార్ ఆల్జీబ్రా నాకు అప్పుడు అర్థమని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మొత్తం ఆల్జీబ్రా అంతా కూడా అర్థమెటికే, కానీ ఈ విషయము మనకి ఎవరు చెప్పరు, టీచర్స్ కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన మెథడ్స్ కూడా వెస్టర్న్ మెథడ్సే, వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు. సో వాళ్ళకి కూడా ఇవన్నీ తెలియదు అనమాట. సో ఈ ఎక్స్, వై, జెడ్ ఇవన్నీ నంబర్స్ ఇంక్లూడ్ చేసి వాళ్ళకి అర్థమే కాదు. అంటే మొత్తం ఆల్జీబ్రా అంతా కూడా నంబర్సే, అర్థమెటిక్ రివర్సే ఆల్జీబ్రా. ఓకే, ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో నేను ఈ యొక్క సూత్రాలు వాడుకొని రీసెర్చ్ చేసి మొత్తం ఆల్జీబ్రాని రైట్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్ టు రాడికల్స్ వరకు మొత్తం ఆల్జీబ్రాని వేదిక్ మ్యాథ్స్తో ఛేదించాను. ఎంత ఈజీ అంటే వీ కెన్ సాల్వ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంటే మనకు ఒక 1 full page అయ్యే ప్రాబ్లమ్స్ని ఐ కెన్ సాల్వ్ ఇన్ 1.5 line. అంత ఫాస్ట్ నేను సాల్వ్ చేయగలుగుతాను సెకండ్స్లో. దట్స్ ద బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఓకే, ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది షార్ట్ కట్ మీరు చెప్పినట్టుగా షార్ట్ కట్లో అయిపోతుందా, లేకపోతే దీనికి ఏమైనా వేరే సిస్టమ్ ఏమైనా ఉందా?
చాలా మంది వేదిక్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ అంటారు. సో ఈ షార్ట్ కట్స్ అని కాదు, ఇది యాక్చువల్ అర్థం ఏంటంటే ఈ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అది షార్ట్ కట్ అని కాదు, అది సిస్టమ్ ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే అక్కడ మనం మైండ్ చాలా అద్భుతంగా వాడతాం. మనం స్కూల్ అనేది చాలా లాంగ్గా వాడాల్సి వస్తుంది, అసలు మాకు అర్థమే కాదు, బట్టి కొట్టాల్సి వస్తుంది. ఈవెన్ ప్రొఫెసర్ కూడా మనం బట్టి కొట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చినప్పుడు మేము చదువుతున్నప్పుడు ఒక ప్రాబ్లం ఒక బోర్డు మొత్తం ఉండేది అనమాట, కింద ఎక్కడో ఆన్సర్ ఉండేది. ఎగ్జాక్ట్లీ. అదే వేదిక్ మ్యాథ్స్ లో వీ కెన్ సాల్వ్ ఇన్ వన్ లైన్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్, వన్ లైన్ సొల్యూషన్ అనమాట. ఇంకోటి స్కూల్లో మనం లెక్కలని కూడా రైట్ టు లెఫ్ట్ వేస్తాం, చూసారా? మనం లెక్కలని రైట్ టు లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ వేదిక్ మ్యాథ్ లో భిన్నంగా వి డు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అది ఎవరు చేయరు ప్రపంచంలో, నో బడీ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. బట్ ఓన్లీ వేదిక్ మ్యాథ్ తోనే మనం లెక్కలని లెఫ్ట్ రైట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ షార్ట్ కట్ ఏదైతే ఉందో సార్, ఇప్పుడు కంప్యూటర్స్ క్యాలిక్యులేటర్స్, అవి క్యాలిక్యులేటర్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఏఐ ఇలా చెప్తే అలా తీసేసుకుంటుంది, కాబట్టి ఈ జనరేషన్లో కూడా వేదిక్ మ్యాథ్స్ వర్కౌట్ అవుతుందా? చూడమ్మా, ఏఐ రావడం వల్ల ఏమైందంటే మనం మన మైండ్ వాడమే బంద్ చేశాము. కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు రాను ఏమవుతుందంటే దిల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్ యూనో సైకలాజికల్. ఆల్రెడీ మనం చూస్తాం ఇప్పుడు పిల్లల్లో ఫోన్ లాగేసుకుంటే లైక్ రిసోర్ట్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్, చాలా ఎయిట్ చేస్తున్నారు. ఇంకా మీకు తెలుసు ఏమైతే మీకు తెలుసు ఆ విషయాలు, డోంట్ టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ప్రతి స్టోరీ ఇదే. పిల్లలు ఎప్పుడు అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్. రాత్రిలో 11 o'clock 12 o'clock మనం పడుకున్నప్పుడు లేచి చూస్తే వాళ్ళు ఫోన్లో ఉంటారు. వాళ్ళు ఇలా అయిపోయిన పరిస్థితి. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మైండ్ వాడరు. ఇంకా వాళ్ళు ఎలా అయిపోతుందంటే మైండ్ చచ్చిపడిపోతుంది. ఇంకా ఇట్ లిటరల్లీ బికమ్ డమ్ అండ్ నమ్ అలా అయిపోతుంది అనమాట. ఇలాంటి తరుణంలో వేదిక్ మ్యాథ్ లాంటి కాన్సెప్ట్స్ తోనే మళ్ళీ మనం వాళ్ళ మైండ్ ని రీయాక్టివేట్ చేయవచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మ్యాథమెటిక్స్. వేదిక్ మ్యాథ్స్ అంటే మనకి ఇట్ ఈస్ ఆల్సో సిస్టమ్ టు యాక్టివేట్ ద మైండ్ ఆల్సో. సో ఎవరికైతే ఫ్యూచర్ లో ఇలా మైండ్ డమ్ అయిపోతుందో, డమ్ అయిపోతుందో, వాళ్ళకి మళ్ళా బ్రింగింగ్ బ్యాక్ టు యాక్షన్, అంటే మళ్ళీ నార్మల్సీ తీసుకోవడానికి వేదిక్ మ్యాథ్ లాంటి కాన్సెప్ట్స్ వాడితే వాళ్ళు త్వరగా దే కెన్ రికవర్ అనమాట. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఈ ఒక వేదిక్ మ్యాథమెటిక్స్. పిల్లలు ఏదైనా మెమరీ పవర్ ఎక్కువగా ఉండాలంటే ఎక్కువగా మెడిటేషన్ చేయండి, గేమ్స్ ఆడండి అని చెప్తారు కదా. అలాగే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సాల్వ్ చేయగలిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని అంటారు. అలా వేదిక్ మ్యాథ్స్ కనుక ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ మేధాశక్తి ఇంకా పెరిగే అవకాశం ఉందా? వెరీ మచ్ మా. ఎందుకంటే ఐ టెల్ యూ వాట్, జనరలీ మెమరీ అనేది రైట్ బ్రెయిన్ సంబంధించిన యాక్టివిటీ, మ్యాథ్స్ లెఫ్ట్ బ్రెయిన్ సంబంధించిన ఫ్యాకల్టీ. మ్యాథ్స్ లెఫ్ట్ బ్రెయిన్ సంబంధించింది, okay, memory right brain సంబంధించింది. okay, but Vedic math is the only knowledge in the world where you will be using your right brain to do the calculations. General left brain వాడాలి, calculation left brain వాడాలి. కానీ we'll be also using right brain in doing the calculations Vedic math. అందుకనే మనం లెక్క లెఫ్ట్ రైట్ వేస్తాం కదా. మీకు చెప్పాం కదా, మీకు వచ్చిన లాజిక్ చెప్తాను. మన బ్రెయిన్ గురించి మీకు లాజిక్ తెలుసు. వీఆర్ వన్ బ్రెయిన్, అవునా? అది 2 parts గా ఉంటుంది, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. మీకు ఐడియా ఉందా? రైట్ ఆర్గన్స్ అన్ని కంట్రోల్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్. ఐడియా ఉందా మీకు? లెఫ్ట్ అంతా కంట్రోల్ రైట్ బ్రెయిన్, అవునా? సో ఎవరైతే లెక్కలన్నీ రైట్ టు లెఫ్ట్ వేస్తారు వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎవరైతే లెక్కలని లెఫ్ట్ రైట్ వేస్తారో వాళ్ళకి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఈ విషయం మన విషయాలకు ఎప్పుడో తెలుసు అనమాట. అందుకని మొత్తం వేదిక్ మ్యాథ్స్ అంతా కూడా దే డూ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దీంతో ఏమవుతుంది, రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళ మంచి క్రియేటివిటీ కొంచెం దిల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఎవరికైతే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ ఉంటుందో చాలా తక్కువ ఉంటారు ప్రపంచంలో. ద వెరీ ఫ్యూ ఇన్ ద వరల్డ్ హూస్ రైట్ బ్రెయిన్ ఇస్ యాక్టివేటెడ్. మిగతా ప్రపంచం ఆల్మోస్ట్ యూ కెన్ సే 98% ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఓన్లీ లెఫ్ట్ బ్రెయినర్స్. ఓన్లీ 2% రైట్ బ్రెయినర్స్ ఉంటారు. అది సమ్ పీపుల్ బై చాయిస్. అందుకే అంటారు కదా లెఫ్టీస్ ఆర్ బిట్ క్రియేటివ్ అని చెప్తారు కదా, అందుకే అనమాట. ఎప్పుడైతే మనకు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందో మన అద్భుతమైన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. విల్ బి వెరీ క్రియేటివ్, వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ ఇన్స్టెంట్లీ. ఇవన్నీ ఫ్యాకల్టీస్ మనలో డెవలప్ అవుతాయి అనమాట. సో వేదిక్ మ్యాథ్స్ అంటే మ్యాథ్సే కాదు, ఇట్స్ అ కంప్లీట్ 360-degree మైండ్ పవర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. నాట్ జస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇట్స్ బియాండ్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మీరు వేదిక్ మ్యాథ్స్ కి సంబంధించి చాలా స్కూల్స్ లో మీరు ప్రెజెంటేషన్స్ ఇచ్చుంటారు కదా. వాళ్ళలో ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక అబ్బాయి చాలా ఈజీగా అర్థమైంది నాకు అని. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఎన్ని చూసారు? నేను ఇప్పటికీ ఈ ఒక ఫీల్డ్కి వచ్చి 25 years అవుతుంది. ఐ కేమ్ ఇన్ ద ఇయర్ 2001 to be more precise. In the 2000 I actually learned Vedic mathematics. From 2001 I started teaching Vedic mathematics in the schools. Okay. So when I went to different schools, I had so many interactions, క్లాస్ వచ్చాక పిల్లలు వచ్చి నా కాలు మొక్కేస్తారు. అంటే ఇట్స్ నాట్ లైక్ మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్ పారిపోతారు జనరల్ పిల్లలు. దే హేట్ మ్యాథ్స్ టీచర్స్. ద మోస్ట్ హేటెడ్ టీచర్ ఇన్ ద కంప్లీట్ స్కూల్ ఇస్ ద మ్యాథ్స్ టీచర్. అలాంటిది నా వేదిక్ మ్యాథ్స్ క్లాస్ చెప్పాక దే కమ్ అండ్ టేక్ మై ఆటోగ్రాఫ్, దే టచ్ మై ఫీట్, దే టేక్ సెల్ఫీస్ విత్ మీ. అంటే వన్ టైం అనే కాదు, ఎవ్రీ సింగిల్ క్లాస్ ఇదే సేమ్ స్టోరీ. బికాస్ దే గెట్ కనెక్టెడ్ విత్ మ్యాథమెటిక్స్ అనమాట ఇన్ అ డివైన్ వే. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. అంటే ఇది ఉట్టేదో బోరింగ్ కొట్టే మ్యాథ్స్ కాదు, ఇట్ ఇస్ సంథింగ్ విచ్ విల్
యాక్టివేట్ ఎ పర్సన్స్ బ్రెయిన్ అండ్ ద చైల్డ్ స్టార్ట్స్ లవింగ్ మ్యాథమెటిక్స్. ఆఫ్టర్ దట్ లెక్చర్ వాళ్ళకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు వేదిక్ మ్యాథ్స్ వాడుకొని లెక్కల్ని ఎంత వేగంగా చేయవచ్చో చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు అడిషన్స్ చూపిస్తాను. అడిషన్స్ చాలా ఈజీ కదా. ఓకే, మీకు ఒక లెక్క ఇస్తాను. లెక్క చూడండి. ఓకే, లెక్క ఏంటంటే ఒకసారి ఈ లెక్కను చూడండి. మీకు ఈ లెక్కను సాల్వ్ చేయాలి అంటే పట్టే టైం ఎంత? నార్మల్గా మనం ఎంత వాడతాం జనరల్ ప్రపంచంలో? 2 అంకెలు, 3 అంకెలు, 4, 5, మహా అంటే 6. ఒక ఫ్లాట్ మెంట్ ఎంత ఉంటుంది? 30 లక్షలు, ₹1 కోటి, అవునా? సో మేబీ 6 or 7 తీసుకుంటే ఎక్కువ మనం వెళ్ళాము. బట్ ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో? అంటే కొన్ని లక్షల వేల కోట్లు అనమాట ఇవన్నీ. ఓకే, ఇట్ గోస్ ఇన్ సమ్ క్వాడ్రిలియన్స్ ఇఫ్ యూ వాంట్ టు క్యాల్కులేట్ లైక్ దట్. ఓకే, ఇలాంటి నెంబర్స్ లెక్కాలంటే ఈజీ కాదు. ఓకే, ఇప్పుడు నేను వేదిక్ మ్యాథ్స్ వాడుకొని దీన్ని ఎంత ఫాస్ట్ అని చూడండి. మీ దగ్గర వాచ్ ఉంటే మనం సెల్ ఫోన్లో టైమర్ ఆన్ చేయండి. ఓకే, వెన్ ఐ స్టార్ట్ యూ కెన్ క్యాల్కులేట్, సీ మై స్పీడ్. ఓకే, కీప్ ద వాచ్ రెడీ అండ్ మై టైమ్ స్టార్ట్స్ నౌ. Can you just tell me the time? How much time will it take? 31. Just half minute లో ఇంత పెద్ద సాల్వ్ చేయాలి. యాక్చువల్గా ఇది ఇట్స్ యాక్చువల్లీ వర్చువల్ బోర్డ్, ఇట్స్ నాట్ రియల్ బోర్డ్. రియల్గా మనకి చాక్ పీస్ అండ్ రియల్ మార్కర్ అయితే ఐ డిడ్ మోర్ ఫాస్ట్ అండ్ దిస్. ఐ డిడ్ ఇన్ ప్రాబ్లీ 20 seconds లోపల ఫినిష్ చేసేవాడిని. కానీ ఇది కరోజన్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంత టైం పట్టింది నాకు. సో చూసారా ఇంత లెక్కని అంత ఫాస్ట్గా చేశాను. ఇంకోటి చూసారా, నార్మల్గా మనం లెక్కలు వేస్తే వీ డూ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అవునా? కానీ నేను వేదిక్ మ్యాథ్స్ వాడుకొని లెఫ్ట్ టు రైట్ వేసాను. చూసారా? అండ్ ఎక్కడ నేను పైన క్యారీస్ పెట్టానా, ఇలా క్యారీస్ పెట్టానా? నో. అంటే ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ అనమాట ఇది. ఓకే, నా ఫర్దర్ ఎపిసోడ్స్లో ఇది ఎలా చేశాను మీకు చెప్తాను. సో కీప్ ఫాలోయింగ్ మై వీడియోస్.